పార్వతీపురం మన్యం జిల్లా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్లు పూర్తి కావస్తున్న మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నాయి. అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులు కనీస వసతులు కరువై కష్టాలను ఎదుర్కొంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నేడు అనేక గిరిజన గ్రామాల్లో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వినూత్న రీతిలో గిరిజనులు రిలే నిరాహార దీక్షలకు ఉపక్రమించారు. తక్షణమే అసంతృప్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన వంతెన పూర్తి చేయలేరా? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన వంతెన పూర్తి చేయలేరా? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన వంతెన పూర్తి చేయలేరా? వెంటనే వంతెన పూర్తి చేసి గిరిజన ప్రాణాలను కాపాడాలి. వంతెన పూర్తి చేసి గిరిజన ప్రాణాలను కాపాడాలి. పూర్తి చేసేదాకా పోరాడుతాం. ఈరోజు జరుగుతున్న రిలే నిరాశించిన అందరూ కొనసాగించాలి. ఈరోజు కొమరాడ మండలంలో ఏకవతల గ్రామం నాగావళి నదికి అవతల ఉన్నటువంటి సుమారు 10 పంచాయతీల వరకు కూడా 40 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల రాకపోకలకి 35-40 కిలోమీటర్ల దూరం నుంచి పార్వతీపురం చేరుకోవాల్సి వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్ కానీ అలాగే మండల హెడ్ క్వార్టర్లు కానీ. అలాగే ఇటు మండల హెడ్ క్వార్టర్ రావాలంటే ఇంకా చాలా దూరం అవుతుంది. దానికి ప్రధానంగా పూర్ణపాడు లాబేస్ వద్ద వంతెన నిర్మాణం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన తర్వాత ఆ యొక్క నిర్మాణాన్ని 2006లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత నేటికి 20 సంవత్సరాలైనా ఆ పని పూర్తి కాలేదు. ఈ ప్రజల తాలూకా కోరిక నెరవేరలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రారంభించినటువంటి పనిని ఈ రోజు వరకు కూడా పూర్తి చేయకపోవడానికి మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఏ పాలకులు కూడా వాళ్ళని పట్టించుకునే పాపని పోలేదు. ఎందుకంటే 70% పని పూర్తి అయిపోయినప్పటికి కూడా ఉన్న 30% సుమారు ఒక 5-6 కోట్లు ఉంటే చాలు. ఆల్రెడీ 5 కోట్లు ఉంది, మరొక 5 కోట్లు ఇస్తే పని పూర్తి అవుతుంది. అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాల వరకే పరిమితం అవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వెంటనే ఆ చర్యలు చేపట్టి పూర్ణపాడు లాబేస్ వంతెన పూర్తి చేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రజాప్రతినిధులంతమంది కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పటికీ అది పూర్తి చేయకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మేము కూడా ప్రజా సంఘాలుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా ఈ యొక్క పూర్ణపాడు లాబేస్ వంతెన నిర్మాణ పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. దానికి సమీకరణ చేసి మరొక తోటపల్లి నిర్వాసిత ఉద్యమంలా చేపట్టని సరే ఆ వంతెన నిర్మాణాన్ని చేపట్టడానికి మేము ఆర్నిస్లో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.